ద మిస్టరీ ఆఫ్ మోక్ష వచ్చేసి కూడా ఓటీటీలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, సో మరి ఎలా ఉండింది మీకు ఆ ఫీల్? ఇట్స్ గుడ్. ఐ మీన్ ఐ థింక్ అలాంటి సబ్జెక్ట్స్ మేము జనరల్గా ఎప్పుడు ఐ వాజ్ డ్రాన్ టు ద, అంటే అదొక వైల్డ్ సబ్జెక్ట్ అండి. అంటే మీరు ఒక మ్యాథ్ సైంటిస్ట్, వాడు ఒక రిమోట్ ఐలాండ్లో ఉంటాడు, వాడికి ఏమో he wants to live forever. So there are these themes in the film which I found very very interesting. Of course maaku chala challenges unde, 20-30 actors, remote locations, takkuva time and chala constraints unde, but we got through it and we kind of put together something. And it was again pushing, it was talking about consciousness, it was talking about, you know, the meaning of life, or you know what it means to be immortal. You know, it had some కొంచెం larger than life themes and కొంచెం larger than life backdrop కూడా ఉండే. మేము అండమాన్స్ లో షూట్ చేసాము, కూర్గ్ లో షూట్ చేసాము. So yeah, it was probably one of the most adventurous projects I was a part of. And I had great support from the production. 14 Reels production ki adi oka first OTT project anamata. Vallu intaku mundu pedda cinemalu chesevaru, so this was their first attempt in OTT. So I was, and yeah, I was just glad to, you know, do something new and refreshing. Of course, and technology kuda ekkuva use cheyalsi vastundi kada, definitely ilanti movies. A lot of VFX, chala VFX unde cinema. That was challenging anamata. Konni creatures, slightly more complicated 3D effects unde cinema lo, which was fun to do. And it was I mean I can boldly say that nothing like that had been attempted in, you know, in Telugu cinema or in the Telugu OTT space. So next elanti movie cheddam anukuntaru మరి కొత్తగా నేను ఇప్పుడు చేస్తున్నాను, అది పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది సినిమా. ఓకే, యాజ్ ఎ డైరెక్టర్. యా, అది ఒక ఇట్స్ అ ఫీల్ గుడ్ డ్రామడీ అంటారు కదా, కొంచెం డ్రామా కొంచెం కామెడీ, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. సో అది మెల్లగా, అది ఇండిపెండెంట్ ఫిల్మ్ కాబట్టి దానికి కొంచెం టైం కావాలి. సో మెల్లగా మేము ఎప్పుడు డబ్బులు ఉంటే, ఎప్పుడు టైం ఉంటే దాన్ని సెట్ చేస్తున్నాము. ఇప్పుడు ఎడిట్ స్టేజ్ లో ఉంది, ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. సో హోప్ఫుల్లీ డెఫినెట్లీ ఈ ఇయర్ లో బయటకు వస్తుంది, 25 లోనే వస్తుందంట. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. అలాగే అండ్ ఇంకా మీరు యాక్టర్ గా ఏమేం చేస్తున్నారు ఇప్పుడు, ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? యాక్టర్గా there are a few projects అండి that are coming out. ఇప్పుడు నరేష్ గారితో, అల్లరి నరేష్ గారితో రైల్వే కాలనీ, అది కూడా ఫన్నీ ఉంటుందా మీ క్యారెక్టర్ లో? ఎక్కువగా నేను ఎక్కువ చెప్పకూడదండి, there is I'll reveal too much. ఓకే అండి, సరే. But yeah, one of the most exciting projects that I'm doing is with Balakrishna garu. Oh, nice. Adi tondurlo, ante I'm sure it'll come out later in the year. So Akhanda 2. So nice. that's నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఓకే, మేము కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాం చూడడానికి. సో యా, కొన్ని తమిళ్లో ఉన్నాయి, కొన్ని. ఓకే. So yeah, I mean there are, as an actor, you know, there are some really interesting projects that are coming out later this year. Okay, మీరు చాలా లాంగ్వేజ్ లో చేస్తూ ఉంటారు కదా, ఒక 2-3 లాంగ్వేజ్? అవునండి, తమిళ్లో, మలయాళంలో, హిందీలో కూడా చేస్తుంటాను. నేను కొంచెం మల్టీలింగ్వల్ కాబట్టి కొంచెం తమిళ్లో మాట్లాడతాను, మలయాళం కూడా మాట్లాడతాను, హిందీ బాగానే మాట్లాడతాను. సో మేబీ దానివల్ల ఏమో కొన్ని అవకాశాలు వచ్చినాయి. ఇట్స్ వండర్ఫుల్ అండి టు బీ ఏబుల్ టు, అంటే ఒక యాక్టర్కి there is no bigger high than working in, you know, different, అంటే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత పెద్దదండి, అండ్ ఇట్స్ సో వేరీడ్ అండ్ సో డైవర్సిఫైడ్. అండ్ వీ హ్యావ్, యూనో, నాకైతే ఇంకా బెంగాలీలో చేయాలనుంది, పంజాబీలో కూడా చేయాలని. అంటే ఇట్ గివ్స్ యూ అన్ ఇన్సైట్ ఇన్ టు ద కల్చర్ అండ్ ద పీపుల్ ఆల్సో కదా. ఒక యాక్టర్ గా మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ లో సినిమా చేసేటప్పుడు యూ లెర్న్ సో మచ్, యూ టేక్ బ్యాక్ సో మచ్. సో యా, ఐ ఎంజాయ్ దట్.
ఓకే అండి, డెఫినెట్లీ ఇంకా మీరు అనుకున్న అన్ని భాషల్లో చేయాలని అయితే కోరుకుంటున్నా. ఓకే, ఇంకా మరి నెక్స్ట్ మీరు డైరెక్టర్గా ఏ స్టార్స్తో మూవీ చేయాలనుకుంటున్నారు? ఏదైనా స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్నారా? లైక్ ప్రతి డైరెక్టర్గా నాకు కూడా అందరికీ కోరిక ఉంటుంది పెద్ద పెద్ద స్టార్స్తో చేయాలని. సో ఐ మీన్ నేను అలాంటి ఒక విష్ లిస్ట్ అలా పెట్టుకోనండి. అంటే దెర్ ఇస్ సో మెనీ స్టార్స్ రియల్లీ. సో నేను ప్రైమరీలీ స్టోరీ గురించే ఆలోచిస్తాను. ఫస్ట్ ఎలాంటి స్టోరీ చెప్పాలి, ఈ స్టోరీ ఎందుకు చెప్పాలి, ఈ స్టోరీ ఎందుకు నాకు అంత ఇంపార్టెంట్గా ఉంది, ఈ స్టోరీతో అసలు అంటే అండర్లయింగ్ మెసేజ్, లేకపోతే అండర్లయింగ్ మెసేజ్ కూడా కాదు, అండర్లయింగ్ మోటివేషన్ నాకు ఎందుకు ఉంది ఈ స్టోరీ చెప్పడానికి. అంటే నేను ఒక సినిమా లేకపోతే స్టోరీ మీద పడేటప్పుడు నేను 100 సార్లు ఆలోచిస్తాను, సరే నెక్స్ట్ 2-3 years ఇంకా నా లైఫ్ ఈ సినిమా ఉండాలంటే అంత మ్యాటర్ ఉందా సబ్జెక్ట్లో, అంత మనం సాక్రిఫైస్ చేయగలుగుతామా? ఎందుకంటే ఇట్ ఈస్ అ పెయిన్స్ టేకింగ్ ప్రాసెస్ కదా. ఒక సినిమా చేయడం అనేది తక్కని 6 monthsలో అయ్యే పని కాదు. దానికి కొన్ని గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ వదిలేయండి, దానికన్నా ముందు స్క్రిప్ట్ అదంతా తయారైన తర్వాత ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక యాక్టర్ కానీ వాళ్ళని కన్విన్స్ చేయడము, డబ్బులు నేను చేసే సినిమాలు ఎక్కువ మీడియం బడ్జెట్ లో బడ్జెట్ సినిమాలు ఉంటాయి. అంటే దే ఆర్ నాట్, అఫ్ కోర్స్ వెబ్ స్పేస్లో కొన్ని హై బడ్జెట్ సినిమాలు చేశాను, బట్ నేను చేసే సినిమాలు ఆర్ నాట్ బిగ్ కమర్షియల్ ఫిల్మ్స్. దే ఆర్ కైండ్ ఆఫ్ మిడిల్ ఆఫ్ ద రోడ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, సో కాల్డ్ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ అంటారు కదా. సో దానికి వేరే ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే జనరలీ సబ్జెక్ట్ మ్యాటర్, కమర్షియల్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఉండవు. సో దానికి డబ్బులు రేస్ చేయాలంటే టైం పడుతుంది, వెంటనే ఎవరు చెక్ సైన్ చేయరనమాట. సో ఇట్స్ లెబోరియస్ ప్రాసెస్. సో అందుకే నేను ఒక డైరెక్టర్గా సినిమా చేసేటప్పుడు కథ is the most important thing for me. ఈ కథ ఎందుకు చెప్పాలి, ఈ కథ వలన సొసైటీకి కానీ లైక్ ఆడియన్సెస్కి నేను కొత్తగా ఏం చెప్పగలుగుతాను, దాని గురించి నేను 100 సార్లు ఆలోచిస్తాను. తర్వాత యాక్టర్స్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, డెఫినెట్లీ.